అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. నేను ఒక ముఖ్యమైన విషయం చర్చించడానికి, మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. వాస్తవానికి మన 2 తెలుగు రాష్ట్రాల్లో లేదా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఈ ప్రవీణ్ పగడాల అనే ఒక పాస్టర్ హత్య గురించి చర్చ జరుగుతూ ఉంది. అయితే వాస్తవానికి ఒక పాస్టర్ హత్య, దానికి సంబంధించినటువంటి దాని చుట్టూ జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మనం ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఆయన ప్రవీణ్ పగడాల అనే ఒక వ్యక్తి, ఒక పాస్టరు. ఆయన ఈ బైబిల్కి సంబంధించిన మెసేజ్ ఇస్తూ ఉంటారు. పాస్టర్గా ఆయన ఆ కమ్యూనిటీలో ఆయనకి మంచి పేరు ఉంది. అయితే ఆయన వ్యక్తిత్వం కూడా ఒక పాజిటివ్ ఉంటే నెగిటివ్ కూడా ఉంది. పాజిటివ్ ఏంటంటే కొంతమందికి చారిటీస్ చేయటం, ఇవన్నీ ఉన్నాయి. ఈ నెగిటివ్స్ ఏంటంటే కంపారిటివ్ స్టడీ చేయటం. అంటే బైబిల్ వర్డ్స్ చెప్పకుండా, బైబిల్ వర్డ్స్ మాత్రమే చెప్పకుండా ఈ పాలిటిక్స్తో కానీ లేకపోతే ఇతర మత గ్రంథాలను కానీ కంపేర్ చేస్తూ, ఆ కంపారిటివ్ స్టడీ చేస్తూ ఇతరులను హేళన చేయటం, వాళ్ళని విమర్శించడం కూడా ఇతనిలో ఒక దుర్గుణం ఉంది. సో దీనికి సంబంధించి ఆయన అనేక సార్లు విభిన్నమైన మాటలు మాట్లాడడం, ఇతర మతాల పట్ల దూషణగా మాట్లాడడం, ఆ తర్వాత క్షమాపణలు కోరటం, ఇదంతా జరుగుతూనే ఉంది. అయితే ఆయన అనుకోకుండా మరణించడం జరిగింది. దాని మీద ఒక మిస్టీరియస్ డెత్గా ఉంది. అంటే ఒకళ్ళు చంపారని, లేకపోతే అది ప్రమాదవశాత్తు ఆయన బైక్ పై నుంచి పడిపోవడం జరిగింది, ఇలా దృష్టికోణం ఉంది. సరే, ఏది అయినప్పుడు కూడా ఇప్పుడు మనం చర్చించే అంశం ఏంటంటే, ఈ పాస్టర్ డెత్ అనేది మనకి ఏం నేర్పిస్తుంది? అసలు మతమా, మానవత్వమా, లేకపోతే మత రాజ్యంలో, అయితే మతం యొక్క ప్రాధాన్యత ఉన్నటువంటి కంట్రీస్లో ఇలా జరిగితే ఏం జరుగుతుంది? ఇలా అనేక విషయాలను మనం చర్చిద్దాం. ముందుగా అసలు హిందూ మతం గురించి మనం తీసుకుంటే, హిందూ మతం ఈనాటిది కాదు. హిందూ మతం ఎప్పుడో 70,000 సంవత్సరాల నుంచి అనాదిగా వస్తూ ఉంది. కాకపోతే అప్పుడు హిందూ మతం లేకపోయినా ఆ ఆచారాల నుంచి వస్తూ ఉంది. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి హిందూ మత ఆనవాళ్ళు మనకు ఉన్నాయి. సో ఈ క్రమంలో ఎంతోమంది ఈ హిందూ మతాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయాలని చూశారు. మన చరిత్రలో కూడా చూసుకుంటే, గతంలో మనకి ఆ పోర్చుగీస్ కానీ, డచ్ కానీ, ఫ్రెంచ్ కానీ, మొఘల్స్ కానీ, ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే బ్రిటిష్ వాళ్ళు ఇదే బైబిల్ని పట్టుకొని ఈ భారతదేశానికి వచ్చి 200 సంవత్సరాలు ఇక్కడ ప్రజల్ని హింసించి ఇక్కడ సంపదను మొత్తం యూకేకి లూటీ చేయడం జరిగింది. అని అంత చరిత్రే కదా, మనకు తెలుసు. అయితే ఈ హిందూ మతం ఇంత దాడును తట్టుకొని నిలబడుతున్నప్పటికీ కూడా హిందూ మతంలో ఒక చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే వర్ణాశ్రమ ధర్మత, కాస్ట్ సిస్టమ్. ఇప్పుడు ప్రధానంగా సనాతన ధర్మంలో ఎక్కడా కూడా వర్ణం ఉంది, కులం లేదు. కులం అనే మాట లేదు. వర్ణం కూడా మార్చుకోవచ్చు. అంటే అక్కడ లిబరల్ మోడ్ ఉంది. ఎప్పుడైతే మనువు వచ్చాడో, మనువు వచ్చిన దగ్గర నుంచి ఈ వర్ణాన్ని ఫిక్స్ చేశాడు. అంటే ఈ వృత్తుల వాళ్ళు వీళ్ళే చేయాలి అనే ఒక ఫిక్సేషన్ చేశాడు. ఇక అక్కడి నుంచి భారతీయ సమాజంలో అంతరాలు పెరిగిపోవడం జరిగింది. సో ఈ శూద్రులు, దళిత వర్గాలు అందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది మిగతా వర్ణాశ్రమాలు. ఇది మనువు సృష్టించింది. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక చట్టాలు చేసుకోవడం, వీటిని ఇబ్బందికర పరిస్థితులను తీసివేయడం జరిగింది. ఎప్పుడైతే సడన్గా ఈ మిషనరీస్ భారతదేశంలోకి వచ్చిన తర్వాత, అంటే బ్రిటిష్ సిస్టమ్ భారతదేశంలోకి వచ్చింది, వాళ్ళు మన ప్రేమతో కాదు కదా, లూటీ చేయడానికి. సో ఈ లూటీ చేసే క్రమంలో ఏ దేశాన్నైనా మరొక దేశం ఆక్రమించుకోవడాన్ని వలసవాదం అంటారు. అంటే ఒక దేశాన్ని మరొక దేశం సాంస్కృతికంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఆక్రమించుకోవడాన్ని వలసవాదం అంటారు. సో బ్రిటిష్ వలసవాదం ఎప్పుడైతే భారతదేశంలోకి వచ్చిందో, భారతదేశంలో కూడా సాంస్కృతిక ఆధిపత్యం ఉండాలి, ఇక్కడ కల్చర్ని నాశనం చేయాలని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. ఇదే కాదు, బ్రిటిష్ వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఎక్కడ దండయాత్రలు చేసినా అక్కడ కల్చర్ని నాశనం చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే కల్చర్ ఎప్పుడైతే వాళ్ళ అనుసరించిన మతాల వైపు వెళ్తే వాళ్ళు ఈజీగా పునాది వాళ్ళు బేస్ వేసుకోవచ్చు అనేది బ్రిటిష్ వాళ్ళ యొక్క లక్ష్యం. మీరు ఏ దేశమైనా చూసుకోండి. సో దానిలో భాగంగా ఇక్కడ హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఈ కులం అనే ఒక జాడ్యం ఉందో, దాన్ని ఆధారంగా చేసుకొని మనుషుల్ని చీల్చడం మొదలుపెట్టి దళితుల్ని, శూద్రుల్ని దగ్గరికి తీసి వారికి బోధన, విద్య ఇవన్నీ అందించడం, అవన్నీ కూడా చేయటంతో కొంత అటువైపు మొగ్గు చూపడం జరిగింది. సో బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు ఈ కుల వివక్షగా. కానీ ఆయన ఇప్పుడు మతం కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించారు. క్రైస్తవ మతాన్ని ఆ రోజు స్వీకరించారు. దానికి వేరే కారణాలు ఉన్నాయి.
క్రైస్తవ మతం స్వీకరిస్తే ఈ 200 ఏళ్ల బ్రిటిష్ పరిపాలన ఇంకా భారతదేశంలోనే కొనసాగే అవకాశాలు ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఆయన బౌద్ధ మతాన్ని, న్యూట్రల్గా ఉండే ఒక బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. సో ఇది ఓవరాల్గా. అయితే హిందూ మతం యొక్క ప్రధానమైనటువంటి మనం లక్ష్యం చూస్తే ఏంటంటే ధర్మం, సత్యం, ధర్మ అర్థ కామ మోక్షాలు. అదేవిధంగా మంచి చేయండి, మంచి నీకు తిరిగి వస్తుంది. అంటే కర్మ సిద్ధాంతం అంట, నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది అనేది హిందూ మత ఒక లక్ష్యం. అదేవిధంగా క్రిస్టియానిటీ చూస్తే, క్రిస్టియానిటీ నీ వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించండి అని చెప్పి ఒక 10 కమాండ్మెంట్స్ చెప్పాడు. వ్యభిచారం చేయొద్దు, తప్పు చేయొద్దు, దొంగలించొద్దు, ఇవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మంచి చేయమనే చెప్పారు. అదేవిధంగా ముస్లిం ఆచారాలను చూస్తే మనం, వాళ్ళు కూడా ఏంటి అంటే ఫెయిత్ ఉంచాలి, అంటే అల్లా మీద, ప్రాఫిట్ మీద ఫెయిత్ ఉంచాలి, ప్రేయర్ చేయాలి, జకత్ అంటే చారిటీ చేయాలి. ఏం చేసినా 3 మతాల్లో కూడా చెప్పింది ఏంటి, మంచి చేయమనే. మరి ఈ 3 మతాలు మంచి చేయమనే చెప్పినప్పుడు ఎందుకు గొడవ జరుగుతుంది? ఇదే దేశంలో కాదు, ఇప్పుడు మనదంటే భారతదేశం డెమోక్రటిక్ కంట్రీ, రాజ్యాంగమే మనకి ప్రాతిపదిక. కులం మతం ఇంట్లో ఉండాలి, బయటకు వస్తే రాజ్యాంగ పరిధిలో మనం బతకాలి. అట్లా కాదు నా మత ఆధారితంగా, నా బైబిల్ ఆధారితంగా, లేకపోతే భగవద్గీత ఆధారంగా, లేకపోతే ఖురాన్ ఆధారంగా ఈ దేశం నడవాలి అంటే కుదరదు. సో మత రాజ్యాల పరిస్థితి ఎలా ఉంది అసలు? ఇప్పుడు మనం చూడండి, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పరిపాలిస్తున్నారు, ఇరాన్, ఇరాక్, సిరియా, ఇవన్నీ చూసుకోండి. మత ఆధారిత దేశాలు ఎప్పుడు అల్లకల్లోనే ఉన్నాయి. మతం ఏదైతే ముందుకొచ్చిందో, మతం మతంగా ఉండదు. మత రాజ్యం వచ్చినప్పుడు అక్కడ మతం ఎప్పుడు రాజకీయాలతో కలిసిమెలిసిపోయి ఉంటుంది. ఎప్పుడైతే రాజకీయంతో కలిసిందో ఈ రాజకీయ నాయకులు, ఈ ఫేక్ పీపుల్, వీళ్ళందరూ ముందుకు వస్తారు. నిజమైన జ్ఞానులు ఎప్పుడు చర్చిల్లో, మసీదుల్లో, అదేవిధంగా దేవాలయాల్లో ఉండిపోతారు. ఎవరైతే ఈ సూడో వాళ్ళు ఉంటారో, ఈ ఫేక్ వాళ్ళు ఉంటారో, వాళ్ళు వ్యవస్థ నడిపిస్తారు. ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇరాన్, ఇరాక్ చూస్తే ఎంత దారుణమైన పరిస్థితులు, ఆడవాళ్ళ పట్ల హింస కానీ, ఉగ్రవాదం కానీ, ఇప్పుడు పాకిస్తాన్ చూస్తే, ఇవన్నీ కూడా మత ఆధారిత దేశాలు. ఇవన్నీ ఆలోచించే మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ మతాన్ని, కులాన్ని చాలా లిమిటెడ్ చేసి లిమిటెడ్ రోల్లో పెట్టడం జరిగింది. సో వాళ్ళ ప్రైమరీ థింకింగ్ ఏంటంటే, థాట్ ప్రాసెస్ ఏంటి అని అంటే, ఒకటే చెప్పారు, ఏ దేశం అయినా సరే లిబరల్ మోడ్లో, అంటే ఫ్రీడమ్ ఉంటూ ఆ ఫ్రీడమ్తో పాటు డెమోక్రటిక్ వాల్యూస్ ఉండాలి అని చెప్పి మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఆలోచించారు. అంతేగాని మతాన్ని ముందుకు తీసుకురావాలని ఆలోచించలేదు. మతం రాజకీయంతో కలిసి చాలా ప్రమాదం అని ఆలోచించారు. కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో, అంటే భారతదేశంలో కూడా ఏం జరుగుతుంది అంటే, మతంతో పాటు రాజకీయం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ ఫేక్ పాస్టర్లు అందరూ కలిసి, నిజంగా అది ఇన్వెస్టిగేషన్ ఇంకా చేస్తూ ఉన్నారు, దాన్ని ఇంకా తేలకపోయినా, వీళ్ళందరూ కూడా కొన్ని వర్గాల మధ్య చీలికలు తెచ్చే విధంగా మాట్లాడడం, ఇవన్నీ యూట్యూబ్లో చూస్తూ ఉంటే చాలా అసలు ఇబ్బందికర పరిస్థితిగా అనిపించింది. మనకందరికీ తెలుసు, బ్రిటిష్ వాళ్ళు అనుసరించింది ఏంటి అంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి మూలాలు ఏవైతే మనం దెబ్బతీయాలి, సాంస్కృతిక ఆధిపత్యం చేయాలని. అంటే నువ్వు మైనారిటీగా వచ్చి ఈ దేశంలో మెజారిటీ మతస్థుల్ని మొత్తాన్ని మార్చేయాలి, వాళ్ళ గ్రిప్లోకి తీసుకోవాలి అనేది ఎంత దుర్మార్గమైన ఆలోచన. నువ్వు ఏ మతమైనా కానీ వాళ్ళ మతాలు వాళ్ళు చెప్తారు, నీ మంచేదో నువ్వు చెప్పాలి. అంటే నీ బైబిల్లో ఉందో, నీ ఖురాన్లో ఉందో, ఇంకోటి ఉందో, నువ్వు మంచి చెప్పు. మంచి చెప్పి ప్రజలు అట్రాక్ట్ అయితే డెఫినెట్గా నువ్వు వెళ్ళచ్చు. అట్లా కాకుండా ఇది రాజకీయంతో కలగలిపి, మాకు హక్కులు ఉండాలి, హక్కులకి మేమే మెజారిటీగా మారిపోవాలి అనుకోవడం తప్పదు. అంటే మిమ్మల్ని మాలో కలుపుకొని మీ సంస్కృతిని దెబ్బతీసి మేము ఉండాలి అనేది చాలా దుర్మార్గమైన విషయం. సో ఇలాంటి ఫేక్ పాస్టర్లు అందరూ ఏంటంటే, వాళ్ళ పేరు కోసం, నేమ్ కోసం ఇలాంటి వాదన, అంటే వాళ్ళ బైబిల్లోనో ఉన్నది చెప్పకుండా ఇతర మతాలను కంపారిటివ్ స్టడీ చేయటం. ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాలను చేసింది కూడా అదే. అంటే అతను బైబిల్లో ఉన్నాయి చెప్పకుండా కేవలం ఇప్పుడు సీతాదేవిని, రాముడిని, హిందూ మతంలో ఉన్న వాళ్ళని తిట్టడం, ప్రొఫెట్ని ఆయన తిట్టడం, ఇవన్నీ కూడా ఏంటి, కంపారిటివ్ స్టడీ చేయడం. ఇలాంటి ఫేక్ పాస్టర్స్ అందరూ కూడా తయారయ్యారు. సరే, ఆయన చనిపోయారు, ఆయన గురించి మనం వేరే రకంగా మాట్లాడకూడదు. కానీ వాస్తవం గతంలో జరిగిన అంశాలు ఇవన్నీ ఏంటంటే, ఎప్పుడైతే కంపారిటివ్ స్టడీ చేస్తున్నావో, ఇతర మతాల పట్ల నువ్వు కంపారిటివ్ స్టడీ చేసి లోపాలను ఎత్తి చూపించి నీ మతం గొప్పతనాన్ని నువ్వు ప్రకటించుకొని ఇతర మతస్థులను ఆకర్షించి వాళ్ళని కన్వర్ట్ చేసి వాళ్ళని ఆధిపత్యంలోకి తీసుకురావాలని చూస్తున్నావో, అప్పుడే నువ్వు ఫేక్ అని అర్థమవుతుంది. కాబట్టి భారత రాజ్యాంగ స్ఫూర్తి ఏంటంటే, మతం, కులం ఇంట్లో ఉండాలి. సో నీ మతాన్ని నువ్వు స్వేచ్ఛగా ప్రచురించుకోవచ్చు. కానీ ఈ మతాన్ని నువ్వు ప్రొఫెస్ చేసే టైంలో నువ్వు ఇతర మతాల పట్ల కంపారిటివ్ స్టడీ చేయొద్దు, చేసి రెచ్చగొట్టద్దు, డివిజన్స్ తేవద్దు అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. కానీ దీనికి విభిన్నంగా ప్రవర్తిస్తారు. అల్లకల్లోలం చేస్తాం, హింసిస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని ఆ యూట్యూబ్లో మాటలు వింటూ ఉంటే, ఈ ఫేక్ పాస్టర్ల మాటలు వింటూ ఉంటే
అంటే భారతదేశంలో మెజారిటీ మతస్థుల అస్తిత్వం పట్ల, ఉనికి పట్ల నువ్వు దెబ్బ కొడతావు. దెబ్బ కొట్టి వాళ్ళని నువ్వు కమాండ్లో, కంట్రోల్లో తీసుకుంటావు. అదేమనంటే హిందూ మతంలో కులం ఉంది కాబట్టి, ఆ కులంలో లోపాలు ఉన్నాయి కాబట్టి, హిందూ మతం అనాదిగా శూద్రుల్ని ఇవన్నీ ఇబ్బంది పెట్టింది కాబట్టి మా మతంలోకి వచ్చేసి ఈ మతం పట్ల ఈ మతాన్ని మెజారిటీగా తెచ్చుకొని ఈ భారతదేశాన్ని మొత్తం మతపరమైనటువంటి మీ మతపరమైనటువంటి అంశాలను తీసుకురావాలనే ఆలోచనలాగా అనిపిస్తూ ఉందని చెప్పి హిందూ వాదులందరూ చెప్తా ఉన్నారు. ఏది అయినప్పటికీ కూడా ఏ దేశంలో అయితే మెజారిటీ మతస్థులు ఉన్నారో వాళ్ళ ఉనికి, వాళ్ళ సంస్కృతి, కొన్ని హక్కులు ఉంటాయి. ఆ పరిధి దాటి రాకూడదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ఫేక్ పాస్టర్లు కొంతమంది ఆ పరిధి దాటి వస్తూ ఉన్నారు. వాళ్ళ బైబిల్లో నుండి మంచి అంశాలు చెప్పకుండా ఇతర మతాల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తూ చేయటం అనేది ఇది చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి మతం అనేది మానవత్వం దిశగా ఉండాలి తప్ప అది రాజకీయంతో కలగలిపి మతోన్మాద స్థితికి తీసుకువెళ్ళకూడదు అని చెప్పేది నా వాదన. ఎందుకంటే ఇది మన రాజ్యాంగమైన బద్ధమైన కంట్రీ, ఇది మత ఆధారితంగా నడవట్లేదు కాబట్టి ఆ స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలంటే ఫ్రీడమ్గా ఉండాలి, లిబర్టీగా ఉండకూడదు. అదేవిధంగా ఏదైనా ఒక క్రిమినల్ కాన్స్పిరసీ జరిగిందనుకోండి, క్రిమినల్ కాన్స్పిరసీ ఆల్వేస్ హ్యాండిల్డ్ బై ది లీగల్ సిస్టమ్, నాట్ బై ది మాబ్ జస్టిస్. ఒక గుంపు వచ్చేసి ఆ గుంపులో ఫేక్ పాస్టర్లు వచ్చేసి అది తప్పు, ఇది తప్పు, వాళ్ళు హ్యాండిల్ చేయట్లేదు, పోలీసు వాళ్ళు ఇది చేయట్లేదు, పోలీసులను తిట్టడం, ఇది తిట్టడం, ఎంత తప్పు. మాబ్ జస్టిస్ జరగదు ఈ దేశంలో. అది పోలీసుడైనా లేకపోతే రాజకీయ నాయకుడైనా ఇంకోటైనా భారత రాజ్యాంగానికి అనుగుణంగానే ఉండాలి. మన భారతదేశ చట్టాలకు అనుగుణంగా ఉండాలి. ఎందుకని వాళ్ళని తిట్టడం, నువ్వు చేయి మరి ఇన్వెస్టిగేషన్, నువ్వు చేసి నువ్వు చెప్పు, నువ్వేదైనా ఇన్వెస్టిగేషన్ చేస్తావా, నువ్వు ఇన్వెస్టిగేషన్ నువ్వు రిపోర్ట్ ఇస్తావు, అది కూడా తిట్టడం. కాబట్టి ఈ ఫేక్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ డివిజన్స్ తీసుకొస్తున్నారో వీళ్ళ మీద ఖచ్చితంగా నిఘా పెట్టాలి. ఖచ్చితంగా వీళ్ళ పట్ల నిఘా ఉంచాల్సిందే. ఎందుకంటే నీ వాదన, నీ బైబిల్లో ఉన్న మంచి విషయాల్ని చెప్పకుండా నువ్వు ఇతర మతస్థుల్ని కంపారిటివ్ స్టడీ చేస్తూ వాళ్ళని లోపాలను ఎత్తి చూపిస్తూ వాళ్ళని నీ దిశగా లాక్కోవాలనే ప్రయత్నం చేస్తూ ఇతర మతాలను అవహేళన చేయడం అనేది తప్పు. నిజంగా కూడా ఏ మతంలోనైనా జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మందిరాల్లోనో, చర్చిల్లోనో, మసీదుల్లోనో ఉండి ప్రజలకు హితబోధ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఈ రాజకీయాలు నడిపి ఫేమ్ కావాలి, డబ్బులు కావాలనే ఇలాంటి వెధవలందరూ కూడా బయటకు వచ్చి ఇబ్బందులు గురిపెడుతూ ఉంటారు మనుషులు. కాబట్టి డివిజన్స్ క్రియేట్ చేస్తారు. ఎంత అల్లకల్లలో ఈరోజున హిందువులు, క్రిస్టియన్లు పచ్చగడ్డేస్తే బొగ్గుమనేలాగా. అసలు ఏ ఆధారాలు లేకుండా కొంతమంది హిందూ ప్రీచర్స్ మీద, లేకపోతే హిందూ వాటి కోసం పోరాడే వాళ్ళ మీద కూడా పెద్ద ఎత్తున ఎలిగేషన్స్ చేసేసారు. అంటే డివిజన్స్. ఇప్పుడు క్రిస్టియన్స్, హిందువులు చూడంగానే బొగ్గుమనేలాగా ఎవరు చేశారు? ఎంత ఫేక్ పాస్టర్లు క్రియేట్ చేసింది. కాబట్టి ఇలాంటి ఫేక్ పాస్టర్లను దయచేసి నమ్మద్దు. ఎవరి ధర్మంలో వాళ్ళు ఉండి వాళ్ళ మంచిని ప్రమోట్ చేసుకోండి. చక్కగా కంపారిటివ్ స్టడీస్ చెయ్యొద్దు. లేదు వాలంటరీగా ఎవరైనా మతం మారుతారా అంటే అది వాడి కర్మ, వాడి ఇష్టం, వాడి పరిస్థితులకు తగ్గట్టు ఉంటారు. అట్లా కాకుండా ఈ ఫేక్ పాస్టర్ల మాటలు నమ్మి మీరు డివిజన్స్ తెచ్చుకోవద్దని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అది నేను కోరుకోవడం కాదు, భారత రాజ్యాంగం కూడా కోరుకుంటుంది. సో ఇది ఈరోజు టాపిక్. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అదేవిధంగా వీడియోస్ కూడా నేను ఫ్రీక్వెంట్గా చేస్తాను, ఎదురులా కాకుండా అని చెప్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.